పరిశుద్ధ గ్రంథం నుండి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16వ వచనము 18వ వచనము 16, 17, 18 వచనాలు కలిసి ఉన్నాయి. వీటిని మనము కలిసి చదువుతాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు కలిసి ఉన్నాయి. కలిసి చదువుతాం. ఎడతెగక 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16, 17 and 18 మూడు కలిసినాయి. అందరూ కలిసి చదువుతాం. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగ చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ ఏమైనా ఆలోచన చెప్తున్నాడు. ఆయన ఎడతెగక ప్రార్థన చేయండి. మనం ఈ రోజున ఆలయానికి వచ్చాము. దేనికి వచ్చాము? మనము ప్రార్థన చేయడానికి వచ్చాము. కాబట్టి మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని మనం చేయాలి. అదే ప్రభు కూడా ఆశిస్తున్నాడు. ఇక్కడ దేవుని మందిరంలో మాత్రమే కాదు, మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఎడతెగకుండా ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు. రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రతి విషయం అందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒకవేళ అది మనకి వేరే జరగవచ్చు ఆ సమయంలో, లేక ఆ సమయంలో మనకు కీటే జరగవచ్చు అని మనం అనుకోవచ్చు. అది జరిగినటువంటి విషయాన్ని బట్టి ప్రతి విషయంలో అందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒకవేళ మనకు ఒక యాక్సిడెంట్ అయిందని అనుకుంటాం, అది దేవుని యొక్క చిత్తం, దేవునికి స్తోత్రం చెప్పాలి. అదేవిధంగా ఒకవేళ మంచి జరిగింది అనుకుంటాం, దాని విషయంలో కూడా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అలాగూ చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తము ఈ విధంగా ఉంది. కనుక దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి అని చెప్పి మనము గత సండే కూడా మనము ఆయన మాట వినాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని మనం చూసాం. అదే రీతిగా ఇక్కడ కూడా ఈరోజు ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా ప్రభువారు పౌలు గారి ద్వారా మనకి చేసిన విషయం, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయక క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి ఆ విధంగా మనం చేయడానికి దేవుడు సహాయపడతాం. ఉత్తమ ప్రార్థించుకుందాం. దేవుడు సహాయపడతాయి. స్తోత్రం తండ్రి, ప్రభా, ఈ రీతిగా తండ్రి జీవితంలో మీ మందిరంలో అతి కొద్ది మందిగా మేము చేరి ప్రభా ప్రార్థన కొరకై రావడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి ఉన్నాను తండ్రి. సరైన సమయానికి మీ ఆలయానికి మీరు తీసుకొచ్చిన ప్రతి విశ్వాసం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవుని కొరకు మీ సన్నిధిలో చేరుకున్నాము. ఆ యొక్క ఉద్దేశాన్ని మేము నెరవేర్చడానికి సహాయపడండి. మా యొక్క ప్రభా హృదయాలను, మా యొక్క నోరును తెరిచి ప్రభా మీ సన్నిధిలో ప్రభా మేము ప్రార్థించాలని, ఎడతెగక ప్రార్థించాలని, అది యేసుక్రీస్తు వారి యొక్క విషయంలో మీ విషయమే అది దేవుని చిత్తమని చెప్పారు. మీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి ఒక 2 మాటలతో అయినా సరే ప్రభా మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా. అపవాది ఎంత మాత్రం కూడా వచ్చిన వారు వచ్చినట్లుగానే వెళ్ళిపోకుండా ప్రభా మీ చిత్తాన్ని మేము నెరవేర్చేవారిగా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించడానికి సహాయపడండి. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి అనుకుడను, ఎన్నిక లేనివాడను ప్రభా, జ్ఞానహీనులను, జ్ఞాపక శక్తి లేనివాడను అయినప్పటికీ కూడా ఘనమైన మీ పరిచర్యలో నన్ను కూడా తండ్రి మీరు ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను
ప్రశస్తమైన మీ రక్తాన్ని మీరు చిందించి మీరు సంపాదించుకున్న పరిశుద్ధ బిడ్డల మధ్యలో నేను కూడా చేరి పరిచర్యలో పాలి భాగస్వామిగా ఉంటూ ప్రార్థనలో నేను కూడా ఏకీభవించి ప్రార్థించడానికి సహాయం చేయండి. మండలమంతా మీరు ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. మరి ఇంకా ఎవరైనా మందిరానికి వస్తూ ఉన్నట్లయితే ఇక్కడ క్షేమంగా మనం తీర్చాల్సినది కూడా ప్రార్థిస్తుంది. ఈనాటి ప్రార్థన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును ఈ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు నేనుతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇది ప్రార్థనలో అనేకమైనటువంటి విషయాలను మనము జరిగాయి అనే విషయాన్ని దేవుని బిడ్డలమైనటువంటి మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా లేఖనాలలో మనం చూసినట్లయితే ఒక 2-3 సంభవాలను ప్రార్థన కొరకే మనం చూసుకొని ప్రార్థనలోకి ప్రవేశించడానికి ప్రభువు మనకి సహాయపడడం కాక. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక గొప్ప సంఘటన జరిగింది. అక్కడ పేతురు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం ఇక్కడ జరిగినట్లుగా చూడవచ్చు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి మనము 40వ వచనం వరకు కూడా కలిసి చదువుదాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 9, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం నుండి 40వ వచనం వరకు కూడా మనము కలిసి చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం, ఆటోమేటిక్గా చదువుకుందాం. నేను 36 చదువుతాను, 37 చదవండి, ఆ విధంగా 40 వరకు చదువుదాం. మరియు ఎప్పేలో తబితా ఒక శిశురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమైన దొర్క అని పేరు. ఆమె సక్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండటం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన ఎదుగు రావాలని వేడుకుంటారు. 2 మనుషులను అతని ఎద్దకు పంపారు. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళు నుండి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మని ఆమె కన్నులు తెరచి పేతురు లెమ్మనిగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చున్నాను. 41వ వచనం కలిసి చదువుదాం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను వివరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించారు. ఇది మనలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పేతురు. చెప్పాలంటే పేతురు ఒకవేళ మనకన్నా చదువులేని వాడు అయి ఉండొచ్చు. అదే రీతిగా మనకన్నా చాలా తక్కువ వృత్తి అతను చేస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు పిలిచినప్పుడు అతను వెంటనే అంగీకరించి ప్రభువును వెంబడించినటువంటి యొక్క శిష్యుడు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కనుక దేవుడు అతన్ని హెచ్చించాడు, ఆశీర్వదించాడు. అతని యొక్క ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు కూడా జరిగినట్లుగా బైబిల్లో మనకు తెలుసు. ప్రార్థన కొరకు మనం ఈ యొక్క అధ్యాయాన్ని, ఆ యొక్క భాగాన్ని మనం చూసినప్పుడు దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే 2-3 విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఏమిటి ఆ విషయాలు అంటే 36వ వచనంలో ఎప్పేలో తబితా ఒక శిష్యురాలు ఉండను. ఆమెకు భాషాంతరణ దొర్క అని పేరు. దొర్క అంటే ఏమైంది?
ఏమని రాయబడింది? లేడీ. అంటే ఒక చాలా యాక్టివ్గా ఉండేటువంటిది ఒక జంతువు కాబట్టి ఆ పేరు దుర్గ అనేటువంటి పేరుతో మరి పిలువబడినట్లే చెప్పవచ్చు. ఆమెలో ఉన్నటువంటి గుణాలు చెప్తే ఆమె సత్క్రియలు ధర్మ కార్యములను బహుగా చేసి ఉండను. ఆమె ఏం చేసింది? సత్క్రియలు చేసింది. ఒక స్త్రీ ధర్మ కార్యాలను బహుగా చేసి ఉండను. అంటే బహుగా చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఒక్కొక్క అక్షరాన్ని కూడా మనము చాలా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కాబట్టి ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండను. బైబిల్లో ఒక స్త్రీ గురించి రాయబడింది అంటే ఆమె ఎంత ధన్యురాలో చూడండి. 37వ వచనంలో చూసినట్లయితే ఆ దినమంతా ఆమెను కాయలపడి దినముల ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టేది. ఆమె చనిపోయింది. అయితే ఆమె క్రియలు అక్కడ రాయబడ్డాయి. ఆమె యొక్క గుణము ఎలాగంటే చాలా యాక్టివ్ అని చెప్పబడుతుంది. భాషాంతరంలో దుర్గ అని పేరు. ఆమె సత్క్రియలు చేసిన ఒక స్త్రీ, ధర్మకార్యాలు బహుగా చేసిన స్త్రీ అని చెప్పబడింది. ఆమె మరి జబ్బు పడిపోయి చనిపోయింది. ఆమె శవాన్ని వారు కడిగి మేడ గదిలో పరుండబెట్టారు అని చెప్పి రాయబడింది. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండటం చేత పేతురు అక్కడ ఉన్నాడని సుశీలుని అతడు తడువు చేయక తమ యొక్కకు రావాలని వేడుకుంటూ 2 మనుషులను అతని యొద్దకు పంపారు. పేతురు వచ్చి వారితో కూడా ఉండి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చేది. విధవరాండ్రను వచ్చి ఏడ్చుచు దుర్గ తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచేది. కనుక ఆమె చేసినటువంటి ధర్మకార్యాలు, అదేవిధంగా ఆమె చేసినటువంటి మంచి క్రియలు అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ చేరి వచ్చినటువంటి మరి విధవరాండ్రు ఏడుస్తుంది. ఈ దుర్గ ఆమె మాతో ఉన్నప్పుడు మాకు చేసిన కార్యాలు, ధర్మ కార్యాలు, సత్క్రియలు, అదేవిధంగా ఆమె చేసినటువంటి ఉపకారాలు గురించి మరి ఏడ్చుకుంటూ వాళ్ళు తమ పరుగిచ్చినటువంటి పుట్టించినటువంటి అంగీలను వస్త్రాలను చూపుచు అతని ఎదుట నిలిచినే రాయబడింది. కాబట్టి ఈ యొక్క ధర్మకార్యాలు అదే రీతిగా మరి సత్క్రియలు మనం చేయడం ద్వారా భవిష్యత్తులో మనం కూడా ఒకనొక సమయంలో మరణాన్ని చూస్తాం. మరణించిన తర్వాత మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అదే రీతిగా మన యొక్క క్రియలు మనతో పాటు వస్తాయి. మనం మంచి చేసినట్లయితే ఆ క్రియలు మనతో వస్తాయి. ఒకవేళ చెడుగా చేసినట్లయితే ఆ క్రియలు కూడా మనతో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆమె గురించి, ఆమె చనిపోయినప్పుడు పేతురు పిలిచినప్పుడు, పేతురు వచ్చినప్పుడు అక్కడ వారు పొందినటువంటి మేలుల గురించి ఆ యొక్క విధవరాండ్రందరూ కూడా వచ్చి ఏడుస్తూ దుర్గ తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచింది. కాబట్టి ఈ రీతిగా మనం కూడా ఎవరైనా మనకి చూసినట్లయితే మంచి కార్యాలు చేసిన వ్యక్తి చనిపోయినట్లయితే అతడు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, కానీ జనరల్గా ఏమంటారు, చాలా మంచి వ్యక్తి, అతను ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా దూషణ చేయలేదు, అదేవిధంగా అతను ఎప్పుడు కూడా మరి రాజకీయాలు చేయలేదు, అదేవిధంగా మరి ముందు ఒక మాట వెనక ఒక మాట, ఒకరి దగ్గర ఒక మాట వేరొకరి దగ్గర ఒక మాట, ఈ విధంగా చెప్పలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాడు, చాలా నిజాయితీగా నడుచుకున్నాడు, ధర్మకార్యాలు చేశాడు, ఉపకార బుద్ధి చేశాడు, చేతనైనంత వరకు సహాయకుడిగా ఉన్నాడు, సహాయం చేశాడు. ఈ విధంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చెప్పుకునే మాటలని కొద్ది కాలం మాత్రమే చెప్పుకుంటారు. అయితే క్రియలు అన్నవి
మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడితో మనం ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనతో కూడా ఉంటాయి. దేవుడు మనల్ని మెచ్చుకునే రీతిగా శభాష్ అని చెప్పే రీతిగా మనం ఈ లోకంలో జీవించాలి. కనుకనే ఇక్కడ దొంగ విషయంలో ఇక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు. ఆమె చేసిన కార్యాల గురించి చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? 40వ వచనం చదవండి. అందరినీ కూడా వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుంటాను. ఎంత గొప్ప మిరకల్స్ అని, ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి. మనం ఈ రోజుల్లో చూసినట్లయితే హాస్పిటల్స్కి లేదా మెట్రో హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆరోగ్యం పొందడానికి. మన డాక్టర్ పవన్ డేవిడ్ గారు కూడా అన్నారు, కొంతమంది క్యాన్సర్ పేషెంట్ల దగ్గరికి వస్తారు, ఎంతైనా డబ్బు తీస్తాం, మీరు మాకు ఈ యొక్క వ్యాధి నుండి మాకు నయం చేయండి అని బతిమాలుతారు. అయితే నేనేం చేయలేనమ్మా, దేవుడు చేస్తాడు అని చెప్పి నేను చెప్తాను అన్నాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు చేసినటువంటి కార్యం, పేతురు ఏం చేశాడు? అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి లెమ్మని అనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండాను. చూడండి ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఈ కార్యాలు. పేతురు కూడా మన వంటి వ్యక్తే, అతనికి కూడా చాలా కోపంగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా మరి చాలా దృష్టిగా వెళ్ళేటువంటి వ్యక్తి, ప్రతి విషయంలో కూడా తొందరపడే వ్యక్తి. అయినప్పటికీ కూడా అతనిలో అంచెలంచెలుగా దేవుడు విశ్వాసాన్ని పెట్టాడు. తద్వారా దేవుడు అతని ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. ఈ యొక్క దుర్గ అనే స్త్రీ మరి తబిత అనేటువంటి స్త్రీ ఈమె మరి చనిపోయింది. ఆ శవాన్ని నడగదిలో పెట్టారు. అక్కడ ఆమె కార్యాల గురించి మాట్లాడుకున్నారు. పేతురుని పిలిచారు. పేతురు ముందుగా వారందరూ కూడా చెప్పారు, విధవరందరూ ఏడ్చుకుంటూ చెప్పారు. అయితే ఆయన అందరినీ పంపించి ప్రార్థన చేశాడు. వెంటనే శవం వైపు తిరిగి తగ్గుతాలేమని ఆమె కన్నులు తెరిచి పేతురు చూసి లేచి కూర్చుండాడు. ఎంత గొప్ప కార్యమో చూడండి. 41లో చూసినట్లయితే అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. కనుక ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారాగా, దేవుని యొక్క సహాయం ద్వారాగా మాత్రమే మనము మళ్ళీ కూడా సాధించగలం. కనుక మనం కూడా ఆత్మల సంపాదన కొరకు మనం ప్రయాసపడుతున్నట్లయితే మనం ఉపకార బుద్ధి లేక సహాయము లేక ధర్మకార్యము అనే కార్యాల కన్నా మనము ఆత్మలను సంపాదించేటువంటి కార్యం చేసినట్లయితే దేవుడు చాలా చాలా గొప్ప ఆశీర్వాదాన్ని అటువంటి వారికి మాత్రమే ఇస్తాడు. దాని కొరకే ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 1-2-3 వచనాలు దర్శిస్తాను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నాకు బహు దుఃఖము, నా హృదయంలో మానని వేదనలు కలుగుతున్నాయి. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధమాడటం లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. సాధ్యమైన ఎలా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులై
గోరును. కనుక దీనిలో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహించినట్లయితే ఎలాగైనా సరే అనేక ఆత్మలను రక్షించాలని నాకు బహు దుఃఖమును, నా హృదయంలో వేదన కూడా కలుగుతుంది. యేసు ప్రభువులో నేను నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం ఆడట్లేదు అన్నాడు. కనుక అంతగా అతను వేదాలు చదివినటువంటి వ్యక్తి, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఏదో మనము ఒక 10వ తరగతి చదివితేనే చాలు, చాలా పెద్ద చదువు చదివేశాడు మా పిల్లోడు అని చెప్పుకుంటాం. మా తమ్ముడు చాలా పెద్ద చదువు చదువుకున్నాడు అని చెప్పేసుకుంటాం. అతను చదివిన చదువులు చాలా మరి నిష్ఠాగరిష్ఠుడై గమలీయుల యొక్క పాదాల దగ్గర ఉండి అనేకమైనటువంటి వేదాలను అతను ఉపాసన చేసుకునేటువంటి వ్యక్తి అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంత గొప్ప వ్యక్తి, అధికారం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఆత్మల రక్షణ కొరకై ఏమని అంటున్నాడు ఇక్కడ, నాకు బహు దుఃఖములు, నా హృదయంలో నానని వేదనలు కలవు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నై ఉండకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎలాగైనా సరే ప్రభువులు అనేక మందిని నడిపించాలనేటువంటి భారము ఆయనకి ఇచ్చాడు. అదేవిధంగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే విషయాన్ని ఆత్మల సంపాదన కొరకే ఇంకా తేటగా చెప్తూ ఉంది పవిత్ర గ్రంథం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. కనుక మనం ఇక్కడ ఉన్నాం, అనేక మంది మేము వేరు వేరు ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కూడా అన్యులు చాలా మంది ఉంటారు. అదేవిధంగా మనం నివాసం ఉంటున్నటువంటి గృహాల పక్కన కూడా అనేక మంది అన్యులు ఉంటారు. మనం ప్రయాణాల్లో వెళుతున్నప్పుడు అనేక మంది అన్యులు ఉంటారు. వారందరికీ కూడా మనము సువార్తలు చెప్పగలుగుతున్నామా? పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ, నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మములు ధైర్యముగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు వెలుగుగా ఉండండి. కాబట్టి అంత గొప్ప వ్యక్తి కూడా అనేక పత్రికలు రాసినటువంటి ఈ యొక్క దైవజనుడు మరి ఆయన ప్రార్థన సహాయం కోరుకుంటున్నాడు. నేను సువార్త చెప్పడానికి నాకు మీరు ప్రార్థనా సహాయం దయచేయండి అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు. కనుక ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని పౌలు గారు గ్రహించారు. కాబట్టి ఆ యొక్క సంఘానికి ఆయన తన యొక్క రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. మనం ఈరోజు వచ్చాం దేవుని మందిరానికి, వచ్చిన తర్వాత కూడా మనం ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నట్లయితే అది దేవుని చిత్తం కాదు. మనం చూసాం మొదటి దశలోనిక 5వ అధ్యాయంలో మనము 16 నుంచి మనం చూసినప్పుడు 17-18 వచనాలు చూసినప్పుడు దేవుని చిత్తం అన్నాడు ప్రార్థన చేయడం, కృతజ్ఞత వస్తువులు చెల్లించడం, యేసుక్రీస్తు ప్రభువులో అది దేవుని యొక్క మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు. ఆ యొక్క చిత్తాన్ని మనము తెలుసుకున్న వారిగా ముందుగా మరి మనము ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళాలి. దాని ద్వారా మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు ఈలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకు మెండుగా దయచేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి
మనము ప్రార్థనకు వచ్చినాము. ప్రార్థనలో మనం తప్పనిసరిగా మనము ఏకీభవించి ప్రార్థించాలి. దానియేలు కూడా ఏమని చెప్తున్నాడు? దానియేలు గ్రంథంలో చూసినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, చెరలో ఉన్న వారి విడుదల కొరకే ప్రార్థించమని చెప్తున్నాడు ఆయన. అనేక మంది ఈ రోజుల్లో చూసినట్లయితే దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. విశ్వాస కుటుంబాలలో ఉన్నవారు సైతము, విశ్వాసులము అని చెప్పుకునేటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలు సైతము దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క వ్యసనాలకు బానిస అయిపోతూ ఉన్నారు, లేక ఆశాపాశాలకు గురైపోతూ ఉన్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు తీసుకుని చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేము పౌడగా ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తయి అవుతున్నారని గ్రంథముల వలన గ్రహించిందని. అంతటా నేను గోనె పట్ట పట్టుకొని వారందరి యొక్క విడుదల కొరకు అక్కడ ఆయన ప్రార్థన చేసినట్లుగా గుర్తు చేస్తూ ఉన్నారు. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసుని భ్రమ చేసుకుంటుంది. కనుక ఈ రోజున మనం చూసినట్లయితే మరి పాడైపోతున్నటువంటి ఆత్మలు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి ఆత్మలు, బయట వారి సంగతి తర్వాత, ముందు మన ఇంట్లో ఉన్న వారి సంగతి మనం చూసుకోవాలి. మన కుటుంబ సంగతి మనం చూసుకోవాలి. మన యొక్క కుటుంబంలో ఉన్న వారిని ఎంతవరకు మనము వారి యొక్క రక్షణ బలంలో ఉన్నారు, దేవుని యొక్క ఆత్మీయమైన జీవితంలో ఎంత బలంగా ఉంటున్నారు. అదేవిధంగా ఈ లోకముతో పాటు మింగిలైపోతూ కూడా యొక్క వేషధారణతో క్రైస్తవుడను, నేను క్రైస్తవరాలను, నేను దేవుని బిడ్డను, నా అంత నీతిమంతుడు లేడు, నా అంత నీతిమంతురాలు లేదు, మేము ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ కుటుంబము అని మనం చెప్పుకోవడం కాదు. మన కుటుంబంలో మన యావత్ కుటుంబ సభ్యులు దేవునికి ఎంత ప్రేమగా మనం చూస్తున్నాం. దేవుడు ఎక్కడ ఉంటాడో ఒకసారి తప్పనిసరిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక యెరూషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరాలు పూర్తవుతున్నామని గ్రంథంలో గ్రహించిందని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని, అంటే చాలా ధీరత్వాన్ని గుర్తు చేస్తుంది. గోనెపట్ట అంటే ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటేనే. కనుక ఆ విధంగా మనము ప్రార్థనలో దేవుని దగ్గర చాలా దినంగా వేడుకోవాలి. అదేవిధంగా ముందుగా మన కుటుంబాన్ని ఆత్మీయమైనటువంటి కుటుంబంగా మనం పట్టుకోవాలి. మన బిడ్డలను ఆ విధంగా ప్రోత్సహించాలి. అదేవిధంగా వారిని ఆత్మీయంగా బలపరచాలి. దేవుని సన్నిధిలో ఉదయకాలమే కన్నీరు కార్చాలి. వారి భవిష్యత్తు గురించి, ఈ లోక సంబంధమైన భవిష్యత్తు మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, దానితో పాటు ఆత్మ సంబంధమైనటువంటి మేలులు వాళ్ళు పొందడానికి మన బిడ్డల కొరకు, మన కొరకు, మన సంఘం కొరకు, మన యొక్క ప్రాంతాలలో ఉన్న వారి, మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. ఎంతవరకు చేస్తున్నాం మనం? దేవుడు ఎక్కడుంటాడు? ఒక ఆత్మ నశించిపోతూ ఉంది అంటే దానికి బాధ్యత మనకు కూడా ఉంది. మనకు తెలిసిన తర్వాత ఆ యొక్క ఆత్మ యొక్క రక్షణ కొరకు మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం?
ఎంతవరకు ఆ యొక్క ఆత్మను దేవునిలో నడిపించడానికి ప్రయాసపడుతున్నాం, భారంతో ఉన్నాం, అవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అన్నది చాలా సునాయాసంగా నెల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోయేది కాదు. చాలా చాలా మరి కష్టమైనటువంటి జీవితం. ఈ యొక్క జీవితము మనము దాటిన తర్వాతే పరమ కాలంలో మనం వెళ్తాం. ఆ యొక్క పరమ కాలాన్ని పాలు దేవుడు ప్రవేశించే ఆ యొక్క దేశానికి వెళ్ళాలంటే దానికి ముందుగా అనేకమైనటువంటి శ్రమలను మనము నెట్టుకుంటూ వెళ్ళవలసి ఉంది. ఇప్పుడు 2 విషయాలు చూసాం మనం. పేతురు ప్రార్థన చేశాడు, ఆమె లేచి ప్రాణాలతో లేపబడింది. అదేవిధంగా యెరూషలేము గురించి ఇక్కడ మరి దైవజనుడు ప్రార్థించాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే మరి మోషే యొక్క ప్రార్థన కూడా మనం చూసి ప్రార్థనలో ప్రవేశిద్దాం. మోషే యొక్క ప్రార్థన నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలను నడిపించే విషయంలో మనందరికీ కూడా చాలా చాలా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మనము తగ్గించుకోవాలి, వారిని హెచ్చించాలి. అదేవిధంగా మనం శ్రమ పడాలి, వారిని ప్రేమించాలి. అదేవిధంగా మరి ఇక్కడ చూసినప్పుడు తబిత గురించి చనిపోయిన తర్వాత కూడా సాక్ష్యం చెప్పబడింది. ఆ యొక్క సాక్ష్యము ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా దేవుడు మనకి ఆ యొక్క సాక్ష్యం ద్వారా మనల్ని హెచ్చించేవాడిగా ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుడు మనకు దృష్టాంతరంగా తెలియజేస్తూ వస్తున్నారు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనం నుండి దయచేసి చదవండి. నిర్గమకాండము 33వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదవండి. కాబట్టి ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే మోషే ప్రార్థన చేస్తున్నాడు. విస్తారమైనటువంటి యొక్క జనాన్ని మరి పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి నడిపించాలి అంటే అతని వల్ల కాదు. ఎందుకంటే అపవాది ఎవరిని కూడా విడిచిపెట్టదు. చాలా బలమైనటువంటి ఆత్మీయంగా నడుస్తున్నటువంటి బిడ్డలు సహితము ఏదో ఒక తంత్రంతో పడిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి నేను మోషే చెప్తున్నాడు, నేను అంతటి వాడను. కాబట్టి అంటున్నాడు 14 వచనంలో ఆయన అడిగినప్పుడు ఈ ప్రజలు నీ ప్రజలే కదా అంటున్నాడు. 13వ వచనం ఆఖరి భాగంలో అందుకు ఆయన నా సన్నిధికి తోడుగా వచ్చును. ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. మనం దేవుడిని అడగాలి. ఈ ప్రజలు మన ప్రజలు కాదు, దేవుని ప్రజలు. తర్వాత మనం కూడా అందులో ఒక భాగం. అదేవిధంగా చూసినట్లయితే 16వ వచనంలో చూసినట్లయితే నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వల్ల తెలియబడను, నీవు మాతో వచ్చిన వల్లనే కదా. దేవుడు మనతో రావడం ద్వారాగానే, మనతో ఉండడం ద్వారాగానే ఆ యొక్క కటాక్షము మనతో ఉంది అని మనం తెలుసుకోగలం. కటాక్షం అంటే ఒకవేళ ఈ లోకంలో మరి ఐశ్వర్యము, ఆశీర్వాదము, ఆరోగ్యము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. దాని గురించి ఇక్కడ వాక్యం గుర్తు చేస్తూ ఉంది.
కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు గొప్ప కార్యాలను దేవుడు మన ద్వారా చేయగలడు. కనుక ఆల్రెడీ దేవుడు మన బేతేలు పట్ల బేతేలు విశ్వాసుల యొక్క ప్రార్థనలా విని ఎంతో సహాయం చేశాడు. బలమైనటువంటి అపవాదిని పారద్రోలగలిగాడు. అంటే ఏ ఒక్కరి యొక్క స్వయం శక్తి వల్ల కాదు, అది దేవుని యొక్క కృప. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆలోచనలు, ఆయన మన ప్రార్థనలు విన్నాడు. సంఘమును ఈ ఆయన రక్తాన్ని చిందించి సంపాదించుకుని ఆయన సంఘం కనుక ఆయన దీన్ని కాపాడి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మనమంతా కూడా నిమిత్త మాత్రులం. దేవుడు మనకు కృప దయచేయకపోతే, ఆయన మనతో లేకపోతే మనం ఏం చేయలేం. అదే అంటున్నాడు, నువ్వు మాతో వచ్చినవాడే కదా, మీ కటాక్షము కలిగినది దేని వల్ల తెలియను 16వ వచనంలో చెప్తున్నారు. నువ్వు మాతో వచ్చినవాడే కదా, అట్లా మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకపరచకూడదు అని ఆయనతో చెప్పాను. కనుక ఈ విధంగా మనము మోషే ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి కటాక్షాన్ని చూపించాడు. ఆయన సన్నిధి తోడుగా ఉండదని చెప్పాడు. అంత మాత్రమే కాదు, 19వ వచనం చదవండి. సేమ్ చాప్టర్ వర్స్ 19. నా మంచితనం అంతా కూడా నీ ఎదురు కనపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుని దగ్గర మనము దీన మనసు కలిగి సహాయం పెట్టుకున్నప్పుడు మనము మన బలంతో మనం ఏం చేయలేం, మన జ్ఞానంతో మనం ఏం చేయలేం. కాబట్టి మోషే అంత గొప్ప జనుడు. ఆయన కూడా చాలా కోపదారు. ఒకనొక సమయంలో మర్డర్ చేసినటువంటి వ్యక్తి. మనమైతే అంత కిరాతకంగా వెళ్ళలేదు. మర్డర్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా పేతురు చాలా కోపదారి. యేసు ప్రభు వారిని బంధించడానికి వచ్చినప్పుడు చెవి తెగలిగినటువంటి వ్యక్తి వచ్చిన వారిలో. కాబట్టి ఈ విధంగా చాలా దురుసుతనంతో ఉన్నటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా దేవుడు వారి ద్వారా మిరకల్స్, అద్భుతమైన కార్యాలు చేశాడు. దీనికి కారణం ఏంటంటే వారు తగ్గించుకున్నారు, దీనత్వాన్ని ధరించుకున్నారు. అదేవిధంగా మరి మనం చేసే క్రియలు ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత అనేక మంది చెప్పుకుంటారు, మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ. అదే రీతిగా పరలోకంలో మనం చేసినటువంటి క్రియలకు ఫలములను దేవుడు మనకు దయచేస్తాడు. అది మంచి క్రియల దేవుడి దగ్గర నుంచి మనం మెప్పుకుంటాం, చెడ్డ క్రియల దానికి సంబంధించిన శిక్ష కూడా మనం పడతాం. కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి పరిధులలో మనము ముందుగా మన కుటుంబంలో మన కుమారుడా, మన కుమార్తె, మన కోడల, మన అల్లుడా, లేక మనకు ఎవరు ఇంకా దేవుడికి దూరంగా ఉన్నారు వారి గురించి ఇంకా నీటి ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి రావడం వెళ్ళిపోవడమే కాదు, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, మనలో పాల్పొందాలి, దేవుని పరిచయం చేయాలి. నీకు ఇచ్చిన తలాంతులను దేవుని మందిరంలో వైరాగ్యంగా, చాలా వైరాగ్యంతో మనం దేవుని పరిచయం చేయాలి. ఏదో నామక అన్నట్టుగా కాదు, అది అంతరంగాల్లో నుంచి మనకు మన పిల్లవాడికి, మన కుమార్తెకు మనం ఏ విధంగా మనము సేవ చేస్తాం. అంతకన్నా ఎక్కువగా దేవుని మందిరంలో సమర్పణతో మనం దేవుని పరిచయం చేయాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆశీర్వాదం అంటే చాలా మంది అనుకుంటారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు కారు ఉంది, లేక బైక్ ఉంది, లేకపోతే మా పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి. అది కాదు ఆశీర్వాదం అన్నది. అది ఆశీర్వాదం మనకన్నా ఎక్కువగా అన్యజనులకి ఆ యొక్క ఆశీర్వాదాలు మనకన్నా ఎక్కువ ఉన్నాయి. మనము ప్రత్యేకపరచబడిన వారు బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రత్యేకపరచబడిన వారిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో అది దేవుని చిత్తము మీ పట్ల అన్నాడు. ప్రార్థన చేయడం, కృతజ్ఞత తెలియజేయడం. దేని కొరకు? సహాయం కొరకు మనం వేడుకోవాలి. రక్షణ కొరకు, అనేక మంది రక్షణ కొరకు వేడుకోవాలి. సంఘ అభివృద్ధి కొరకు మనం వేడుకోవాలి. ఈరోజు చూసినట్లయితే సంఘ ప్రార్థన నాకు కాదు, అక్కడ బాధ్యత గల సహోదరులకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే అనేటువంటి ఒక ముద్ర పడిపోతూ ఉంది. అలా కాదు, సమయము మనము వెతుక్కోవాలి, సమయాన్ని పాటించాలి, భారంతో ప్రార్థించాలి. సంఘానికి వస్తున్నారు,
బాప్తిసం తీసుకున్నారు, అనేక సంవత్సరాలు అయిపోయింది. నోరు తెరిచి ఒక్క మాట ప్రార్థన చేయడానికి రాదు, ఆరాధన చేయడం కుదరట్లేదు. అదేవిధంగా చాలా మంది చూస్తే ప్రభు బలలో చేయడానికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా 9 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో పాటలు పాడడానికి కానీ, వాక్యాన్ని చెప్పడానికి కానీ, లేక దేవుని మందిరంలో ఆతృతంగా పనులు చేయడానికి కానీ ఆ యొక్క ఆత్మ వారికి సహకరించడం లేదు. కాబట్టి ప్రార్థన దేవుని దగ్గర మనం అడగాలి. తద్వారా భావి తరాలలో దేవునిలో బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఆ దాని కొరకై మనం ప్రార్థించాలి. దేవుడు వచ్చిన ఆశీర్వదించుకున్నాను. ఆమె ప్రార్థించండి. మీకున్న వాక్యాన్ని ఆధారం చేసుకొని మీకున్నటువంటి భారాన్ని పంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడానికి ప్రయత్నించండి.